ఇలాంటి గొప్ప గొప్ప మహిళలు, గొప్ప గొప్ప ఆడవాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకున్నప్పుడు దేవుని పని నేనెందుకు చేయకూడదు, దేవుని కోసం నేనెందుకు బ్రతకూడదు, దేవుని సువార్త నేనెందుకు చెప్పకూడదు, నా కుటుంబానికి చెప్పాలి, నా గ్రామానికి చెప్పాలి, నా ఇరుగు పొరుగు వారికి చెప్పాలని మనం తీర్మానం చేసుకోవాలి. బలలో పాల్గొంటున్నటువంటి మనము గనురాలని పిలువబడాలంటే, ఉత్తమమైన స్త్రీ అని పిలువబడాలంటే ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు గనులవుతారు. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి స్త్రీల వల్ల మనం ఉండాలి. వీళ్ళలాగా మనం ఉండాలి. ఒక మగ్దలేని మరియలాగా, ఒక మార్త మరియలాగా, ఒక హన్నా ప్రవక్తిలాగా, ఒక బీద విధవరాలాగా, ఒక సారేపత విధవరాలాగా, ఒక సునేం పట్టణంలో ఉన్నటువంటి గనురాలైనటువంటి స్త్రీల వల్ల మనము కూడా ఉండాలి. ఒక ఎస్తేరులాగా. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. వారందరూ దేవుని చేత గొప్ప గొప్పగా పేరు పొందుకుంటూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మన జీవితాలను కూడా దేవుని కోసం అర్పించి ఆ విధంగా మనము కూడా